చూస్తున్నావా పూబోని? ఇక్కడ నువ్వు పూలను ఉరితి, అక్కడ నీ మొగుడు మమ్మల్ని ఉరి తీయించుతాడు. ఎవరు మీరు? ఎవరి పేరు చెబితే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు గడగడలాడిపోతారు. ఎవరి విగ్రహం చూస్తే మామయ్య సైతం నిర్జీవమైపోతారు. ఎవరి పేరైతే పోలీసుల మధ్యలో మెదులాడుతూ ఉంటుందో ఆ భీకర భయంకర మారణ హోమాలు సృష్టించే ఆ బందిపోటు మల్లు దొర తమ్ముడు అన్న దొర వీడే. కలవరపడికే బుల్బుల్. మా రహస్య సమావేశం నల్లమల్ల అడవుల్లో జరుగుతుంది. అది తెలుసుకున్న పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి మాపై ఒక్కసారిగా బర్రెల్లా దాడి చేశారు. మా గ్యాంగ్ లో కొంతమంది చనిపోగా మా అన్నను పోలీసులు పట్టుకున్నారు. ఏ విషయం నాకు తెలిసే సమయానికి మా అన్నను గజగజల వెనక్కి నెట్టారు. అయితే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి రాకూడదనే అనుకున్నానే, కానీ నీ మొగుడు నా మనుషులను కొట్టి అనవసరంగా నా విషయంలో తల దూర్చాడు. అనవసరంగా దూర్చిన వాడి తలను దూర్చటం ఆనవాయితీ. ఏంటి? నా భర్త నీ మనుషుల్ని కొట్టాడా? అవును. మా అన్న తాలూకు ఫైలు రేపు నీ మొగుడు కోర్టులో పెట్టబోతున్నాడు. ఆ ఫైలు కోర్టులో పెట్టవద్దని చెప్పడానికి వెళ్ళిన నా మనుషుల్ని నీ మొగుడు కొట్టి పంపించాడు. ఎక్కడే నీ మొగుడు? పిలవేవాణ్ణి. ఆయన లేడు, ఆయన వచ్చిన తర్వాత రా. అయితే మంచి సమయానికే వచ్చానన్నమాట. ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కాలేదా వాణి? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు వాణి, నువ్వు ఒక పతితవే. అరవకే అపరంజ బొమ్మ. నువ్వు కాలేజీలో చదివే రోజుల్లో ఒక డబ్బున్న వాడిని చూసి ప్రేమించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని సర్వస్వాన్ని మొత్తం వాడికి అర్పించావు. వాడు నిన్ను పూర్తిగా అనుభవించి కాల్చి పడేసిన సిగరెట్ పీకల విసిరేశాడు. నువ్వు జీవితం మీద విరక్తి చెంది జనవరి 26వ తారీఖున ట్యాంకు బండపై నుండి సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోబోయావు. అటుగా వెళుతున్న జయచంద్ర నిన్ను చూసి కాపాడాడు. ఆ తర్వాత చరిత్ర నేను నీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఈ విషయాలన్నీ నీకు పిచ్చిదానా, నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలి అంటే ముందు వాడి గురించి, వాడి కుటుంబ చరిత్ర గురించి తెలుసుకుంటాను. ముందుగా హెచ్చరిస్తాను, నేను రెచ్చిపోతే వాడు చచ్చిపోతాడే. చూడు, నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజాలే, నేను కాదు అని అన్నాను. కానీ నువ్వు మరొక మాట అన్నావు చూడు, పతిత అని. అది మాత్రం మరోసారి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. వారెవ్వా, ఏమి ధైర్యం, ఏమి తగ్గింపు. నేను ఎవరినో తెలిసి, నా పౌరేమిటో తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ గుండె ధైర్యాన్ని వర్ణించటం బహుశా నా వల్ల కాదేమో. అందుకనే నీలాంటి పొగరబోతూ ఆడవాళ్ళంటే నాకు బహుసరదా. నేచుడా, ఒక ఆడదాంతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదు? సిగ్గా? నాకా? నాకు సిగ్గా? ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గెందుకే, మగసిరి కావాలి కానీ.
దుర్మార్గుడా, నీకు తల్లి చెల్లి లేరా? నువ్వు పొట్టిది కూడా నాలాంటి ఒక ఆడదానికి జన్మించావన్న సత్యాన్ని తెలుసుకో. రెచ్చిపోతున్నావు. నీ పొగరు తెంచి వాడి పొగరు తుంచి ఈ ఇద్దరిని సజీవ సమాధి చేయడానికి వచ్చానే. రై, నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. మర్యాదగా బయటికి నడువు. నీ భర్త వారవ్వా, భర్త ధైర్యం భార్యకు వచ్చిందనమాట. శబాష్, నిన్ను మాత్రం వదలనే. నీలాంటి పొగరబోతు ఆడదాన్ని అనుభవిస్తే పొందే ఆనందమే వేరు. రావే, రా. సమస్య లేదే. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదే. రావే, ఎక్కడే నువ్వు? నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్ళలేవు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. కొట్టని దోమ పనులా ఉన్నావు. Stop it! నీకోసమే ఎదురు చూస్తున్నా. ఈ అందాల బొమ్మ నీ భార్యని తెలిసి కాసేపు ప్రణయతాపం తెచ్చుకుంటున్నా. ఒక్క అడుగు ముందు
చిలుకేస్తే నీ వాణి వీణ మోగబోతుందిరా. ఏమండి వా జయచంద్ర వా. ఏమండి నా మనసులని తెలిసి వాళ్ళని కొట్టావు. మల్లు దొర సంగతి ఏంటో తెలిసి కూడా ఆయన కేసులు టేకప్ చేశావు. ఈ దేశంలో నువ్వు ఒక్కడివే గొప్ప లాయర్ అనుకుంటున్నావా? నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమండి ఎవరు సాహసించలేకపోయినా నేను సాహసించాను. అంటే గొప్ప సాహసపుత్రుడు అన్నమాట. సింహబలుండ్రా. ఏమండి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని కదరా నీ ప్రతాపం. తమ్ముంటే నాతో చేయగలుపు. ఏం కూసావురా? నక్కరా పద్మాష్. ఏయ్! ఈ సింగన్న తలుచుకుంటే నీ తల వ్యాయముక్కలవుతుందిరా. ఈ జయచంద్రతో పెట్టుకుంటే నీలాంటి దోపిడీదారులు ఎందరికో ముచ్చట్లు పోస్తాయిరా. మనగాడివా? మనగాలకే మనగాలి. మనగాడి నన్ను విర్రవీగకు జయచంద్ర. నేను ఈ సింగన్న తలుచుకుంటే నీ శవాన్ని కేజీల లెక్క నమ్ముతాడు. అయినా నాకు కావాల్సింది నీ శవం కాదు, ఆ ఫైలు. మర్యాదగా ఆ ఫైలు తెచ్చి నాకు అప్పగించు. నువ్వు నీ భార్య బ్రతికిపోతారు, లేదంటే చూడు సింగన్న, నన్ను నా భార్యను చంపుతానంటే బెదిరిపోయే పిరికివాడిని కాదు. తమ్ముంటే నాతో గెలు, లేదంటే వచ్చిన దారిని వెళ్ళిపో. నిన్నంట్రా. ఎందుకు రా పిచ్చి నవ్వు? పిచ్చుక పైన బ్రహ్మాస్త్రమా? డైలాగులొద్దు. గుండె ధైర్యం ఉంటే నాతో దికొను, లేదంటే వచ్చిన దారిని వెళ్ళిపో. నాతోనే తలపడతావా? ఇక నీ ఇష్టదైవాన్ని తలుచుకోరా. కాల్చరా, కాల్చు, కాల్చు. ఏమండి ఈ గొడవలన్నీ మనకెందుకండి? ఆ ఫైల్ ఏదో వాళ్ళకి ఇచ్చేసేయండి. పోనీ. కాకై కలకాలం బ్రతికే కంటే హంస 6 నెలలు బ్రతికినా ఆ బ్రతుకు ఒక అర్థం ఉంది. అంతేకాని ఒక రౌడీకి ఒక గుండాకి లొంగిపోమంటావా? చెప్పు. వా జయచంద్ర వా. చావు నీ ముంగిటకొచ్చి నిన్ను ముద్దాడుతున్నా నీకు కాస్తంత భయం కూడా లేదంటే నీ గుండె దయ్యానికి నా జోహార్లు. నీకు పట్టుదల ఎంత ముఖ్యమో నాకు అంతే. అనుకున్న గమ్యాన్ని చేరడానికి మధ్యలో ఉన్న ముళ్ళ పదన తప్పించినట్టు నిన్ను చంపైనా ఆ ఫైల్ సాధిస్తాను. ఆ ఫైలు నాకు తప్ప మరి ఎవరికి తెలియని స్థావరంలో దాన్ని దాచి ఉంచాను రా. అయితే ఈ ఇంటిని పేరు చేస్తాను, భస్మీపటం చేస్తాను. నీతో పాటు ఆ ఫైల్ కూడా బూడిదైపోతుందిరా. ఆ ఫైల్ ఇవ్వమని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వినలా? ఇప్పుడు నీ ఇంటిని నీ భార్యని మసి చేస్తాను రా. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇప్పుడు నీ ఇంటిని బాంబులతో పెంచి వేస్తాను. మాతో కయ్యం మరణానికే పైన. చంద్ర నీ చావుతో మరొక్క మారు ఈ బందిపోటు దొంగ సింగన్నంటే ఏమిటో
చేసింది ఖబర్దార్! ఎవరిని